హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీను మోటోలక్ విజయవాడ అండి. నేను మన ఛానల్లో జొమాటో డెలివరీ యాప్ పార్ట్నర్ యాప్ గురించి A to Z సిరీస్ని స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో మనం జొమాటో డెలివరీ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న యాప్ నుంచి మనం ఆర్డర్లు ఎలా డెలివరీ చేయాలి, డెలివరీ చేసుకున్న కాడ నుంచి మనం ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అనే A to Z మొత్తం నేను ఈ సిరీస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా మన ఈ వీడియోలో జొమాటో డెలివరీ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటి సెట్టింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇప్పటి వరకు జొమాటోలో జాయిన్ అవ్వకపోతే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుందండి, దాని ద్వారానే జాయిన్ అవ్వచ్చు. లేదా మన టెలిగ్రామ్లో ఓపెన్ చేసి దాని ద్వారానే జాయిన్ అవ్వచ్చండి. ఇలా వాట్సాప్లో ఓపెన్ చేసి వచ్చిన లింక్ ద్వారా మనం ఇలా ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకుంటే మనకి ఇదే ప్లే స్టోర్లోకి తీసుకెళ్తుంది. ప్లే స్టోర్లో జొమాటో డెలివరీ పార్ట్నర్ యాప్ వస్తుంది. ఆ పార్ట్నర్ యాప్ని మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ అయిందా? ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇది ఎలా అడుగుతుంది, పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్ ఇచ్చుకుంటూ వెళ్తామే. ఎలా పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసాం. మనం పర్మిషన్స్ ఇస్తే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే తర్వాత మీ మదర్ టంగ్ ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు లాంగ్వేజ్. మనం అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఫోన్ నెంబర్ అడుగుతుంది. మన ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాం. ఫోన్ నెంబర్ ఇలా చేసుకున్న తర్వాత మీ యొక్క లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలండి. మీ లొకేషన్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి యాక్చువల్గా ఆల్గారిథం ప్రకారమే సెలెక్ట్ అవుతుంది. లొకేషన్ ఆన్ చేసుకుంటే విజయవాడ వచ్చింది. నాకు విజయవాడ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఒకవేళ విజయవాడ రాకపోతే మీ సిటీస్ ఎదుర్కొండి. ఇక్కడ సెర్చ్ చేసుకోండి, మీ సిటీస్ వస్తాయి. ఆ సిటీస్ని మనం అలా సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేసుకుంటే విజయవాడలో కూడా మనకి ఏరియాస్ ఉంటాయండి. ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి. మనది వచ్చి ఆటోనగర్. విజయవాడలో ప్రధానంగా 3 ఏరియాలు ఉంటాయి: లబ్బిపేట, ఆటోనగర్, గవర్నర్పేట. నిజానికి చాలా ఉంటాయి. విజయవాడలో మటుకు ఈ 3. మిగతా అవన్నీ మనకి అలా పర్మిషన్స్ లేవన్నమాట. అవన్నీ మనకి చేసుకోలేము. ఇలా మనకి ఇవన్నీ మొత్తం విజయవాడకు సంబంధించినవి అన్నీ మీకు కనిపించేవన్నీ. కాకపోతే మీరు ఎక్కడ నియర్ దగ్గరికి ఏది ఉంటే అదే సెలెక్ట్ చేసుకోవాలండి. నాకైతే ఆటోనగర్ ఏరియా ఉంది, సెలెక్ట్ చేసుకున్నాను. ఆటోనగర్ ఏరియా కూడా సెలెక్ట్ అయిపోయింది. తర్వాత మనకి వెహికల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈవీ వెహికల్, మోటార్ వెహికల్ ఉంటుంది. మోటార్ వెహికల్ సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ కొట్టేయడమే. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఆధార్ వెరిఫై అయ్యింది. ఆధార్ కూడా అయిపోయింది. ఆధార్ కూడా. నెక్స్ట్ మనకి సెల్ఫీ అడుగుతుంది. సెల్ఫీ ఇవ్వాలి. సెల్ఫీ ఇచ్చేయాలని, సెల్ఫీ మనకి ఎలా ఇవ్వాలనేది అది చూపిస్తున్నాడు. అలా సెల్ఫీ ఇవ్వాలి. గ్లౌజెస్ కానీ హెల్మెట్ కానీ అవి పెట్టుకొని ఇవ్వకూడదు అనుకుంటుంది. మీరు సెల్ఫీ ఇచ్చేసేయండి. సెల్ఫీ ఇచ్చేసిన తర్వాత మనకి సెల్ఫీ వచ్చిందో ఆ సెల్ఫీ సబ్మిట్ అయిపోయింది. సబ్మిట్ అయిపోయిన తర్వాత అది వెరిఫికేషన్ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుందండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి 2 వస్తాయండి. పైన వచ్చి 1799 ఒకటి వస్తుంది, తర్వాత 800 వస్తుంది. ఇది ప్లాట్ఫామ్ ఫీ వసూలు చేస్తారండి. మనకి ఇన్స్టాల్మెంట్లో కట్టాలనుకుంటే 1799 అండి. వన్ టైం కట్టేసుకుంటాను అనుకుంటే మనకి 810 రూపాయలు కలెక్ట్ చేస్తారండి. ఇది మీరు చాయిస్ ఇవ్వచ్చు, మీరు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ కంపల్సరీగా చేస్తాను, నాకు ఇది అవసరం అనుకుంటే 810 కట్టేసుకోండి. మనకి దాదాపుగా 1000 రూపాయలు సేవ్ అవుతుంది. లేదనుకుంటే డౌట్ అనుకుంటే నార్మల్ది ఇన్స్టాల్మెంట్ కట్టుకొని మీ వీక్లీ పేమెంట్లో కట్ అయిపోద్ది. నేను 0 సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్యాగ్ కొరియర్ కావాలి కాబట్టి కంపల్సరీగా మనకి బ్యాగ్ మనకి ఫ్రీగానే పంపిస్తారండి. మీ అడ్రస్ అవన్నీ ఇచ్చేసేయండి. మీ డోర్ నెంబరు, మీ అడ్రస్, పిన్ కోడ్ అవన్నీ ఇచ్చేసి కంటిన్యూ కొట్టేయండి. కంటిన్యూ అయిపోతుంది. కంటిన్యూ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ యాప్ అనేది వస్తుంది. ఇలా డౌన్లోడ్ యాప్ మనం ఓపెన్ చేసుకుంటే ఇక్కడ కూడా మనకి ఆ పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అడిగినప్పుడు మనం పర్మిషన్స్ ఇచ్చుకుంటే మనకి యాప్ అనేది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఇలా యాప్ డౌన్లోడ్ అవుతుందండి. మనం ఇలా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ అవుతుందని క్రోమ్లోకి తీసుకెళ్తుంది. పర్మిషన్స్ అన్నీ ఇచ్చుకోవాలి. పర్మిషన్స్ అన్నీ మనం ఇచ్చుకున్న తర్వాత యాప్ క్రోమ్లోకి కూడా మన సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ ఆటోమేటిక్గా ఈ విధంగా ఓపెన్ చేసుకుని క్రోమ్కి అలా పర్మిషన్స్ ఇచ్చేయాలి. పర్మిషన్స్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ అవుతుంది. జొమాటో డెలివరీ అనేది డౌన్లోడ్ అవుతుంది. మళ్ళీ గోటుతో సెట్టింగ్స్ ఉంటుంది. మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ పర్మిషన్ అలౌస్ ఇవ్వాలి. పైన మనకి డిస్ప్లేస్ దగ్గర అదర్ యాప్లో పర్మిషన్స్ ఇవ్వాలి. పర్మిషన్స్ ఇస్తేనే మనకి అది పనిచేస్తుంది. కంపల్సరీగా లొకేషన్ కూడా అలౌ చేయాలి. అలౌ చేసుకోవాలి. ఆడిచ్చినవన్నీ అలా మీరు అలౌ ఇచ్చుకొని ప్రాబ్లమే ఉండదు. మీకు దానివల్ల ఇబ్బంది ఉండదు. అలా ఇచ్చుకొని చెక్ చేసుకోండి స్టెప్ బై స్టెప్. అలా మనకి అయిపోయిన తర్వాత ఈ పర్మిషన్స్ అన్నీ అడుగుతుంది. స్టెప్ బై స్టెప్ చూసుకోండి. చూసుకొని మీరు అవన్నీ ఇచ్చేయాలండి. ఇచ్చేస్తే మనకి వెరిఫికేషన్ అవుతూ ఉంటుంది. అయిపోయిన తర్వాత యాక్సెస్ ఇమ్మంటుంది. ఇచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ కూడా మనకి ఆన్ చేయాలి. ఆన్ చేస్తే ఇవన్నీ మన పర్మిషన్ ఇస్తేనే పనిచేస్తుందండి. తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇది ఇంగ్లీషే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. తర్వాత కావాలని మార్చుకోవచ్చు అని చెప్పాను. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ప్రొసీడ్ కొట్టేశాను.
ప్రొసీడ్ తెలుగు ఇంగ్లీష్ తెలుగు సెలెక్ట్ చేశాను, మళ్ళీ ఇంగ్లీష్ అలా మారుతా అంతా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత మనకి ఇది నామినీ డీటెయిల్స్ అడుగుతుంది. నామినీ డీటెయిల్స్ ఇచ్చేయమేనండి. మీ నామినీ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. నామినీ డీటెయిల్స్ ఎందుకంటే మనకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇన్సూరెన్స్ కోసం నామినీ కమర్షియల్ షూట్గా ఇవ్వాలి. నామినీ ఇచ్చేసిన తర్వాత మనకి ఇది ట్రైనింగ్ ఉంటుందండి. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ వీడియోలు ఉంటాయి, ఆ వీడియోలు మొత్తం చూడండి. మొత్తం ఆ వీడియోలు ఎలా ఇవ్వాలి ఏంటి అని వాళ్ళు చెప్తారు. అల్గారిథంలు ఉండేవి, అవి వారు చూసుకుని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్రొఫైల్ వెరిఫికేషన్ ఉంటుంది. 1 అవర్ వరకు వెరిఫికేషన్ మనకి అవుతూ ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ ఇలా మనం పర్మిషన్స్ చెక్ చేసుకోవాలి, వెయిట్ చేయాలి. మనకి బ్యాగ్ ఫ్రీ అంటున్నారు. ఇన్సూరెన్స్ ఇవన్నీ మనకి వస్తాయి అంటున్నారు. నెలకి వారానికి 8,000 సంపాదించుకోవచ్చు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. వెరిఫికేషన్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి. వెరిఫికేషన్ అయిన తర్వాత మన మొబైల్కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఇలా వచ్చేసిన తర్వాత మన మొబైల్ ఓపెన్ చేసుకుంటే కింద రెడ్ కలర్ ఉంటుందండి. రెడ్ కలర్ యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. రెడ్ కలర్ యాప్ ఓపెన్ అవుతుందా, ఒక నిమిషం. ఓపెన్ అయిపోయిన తర్వాత బుక్ చేసుకోమంటుంది. మనం మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలి. మొబైల్ నెంబర్ ఓటీపీ అయిపోయిన తర్వాత గిగ్స్ బుక్ చేసుకోమంటుంది. అప్పుడే వద్దు మనకి ఓపెన్ చేసుకొని ప్రొఫైల్ ఓపెన్ చేసుకోవాలండి. మనం ఓపెన్ చేస్తే అదే మనకి ఇది బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేదు కదా, పాన్ కార్డ్ ఇవ్వాలి. ఇక్కడ పాన్ కార్డ్ ఇవ్వాలి. పాన్ కార్డ్ అయిపోయిన తర్వాత మనం బ్యాంక్ నెంబర్ ఇవ్వాలండి. బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి, మన బ్యాంక్ అకౌంట్ అవన్నీ ఇచ్చుకోవాలి. చేసిన తర్వాత మనకి ఇది నెక్స్ట్ ఏరియా చూపించాను కదండి. ఏరియా మనకి ఆ కలర్లోనే వస్తేనే మనకి యాప్ ఓపెన్ అవుతుందండి. అంతేగాని మన బ్లూ కలర్లో ఉంది, మనం ఆ పాయింట్లో ఉన్నాం. వైట్ కలర్లోకి వెళ్తే మటుకు మనం యాప్ ఆన్ చేయలేము. ఒకసారి ఆన్ చేయాలని ఆఫ్ చేసేయాలంటే ఆన్ చేయలేము. కంపల్సరీ మీరు అక్కడికి రావాలండి. ఓపెన్ చేస్తే మనకి ఇది పాకెట్ ఉంది. మనకి 750 ఇచ్చారు. 750 మనకి వాళ్ళు ఇచ్చారు. ఓపెన్ చేసుకొని మనకి అది 1799 కట్టాలంటే వీక్లీలో కట్ అవుతుంది. అది మనకు అక్కడ చూపిస్తారు మనం ఎంత అమౌంట్ కట్టాలి ఏంటి అనేది. గిగ్స్ బుక్ చేసుకోవాలి. గిగ్స్ బుక్ చేసుకోవాలంటే గిగ్స్లోకి వెళ్ళాలి. గిగ్ బుక్ చేసుకుంటే ఇవన్నీ మనకి ఇలా గిగ్స్ ఇలా బుక్ చేసుకోవాలండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇప్పుడు టైంలో బుక్ చేసుకోవాలి. ఏమో మనకి షర్ట్స్ కావాలన్నా, ఏమైనా కొనాలన్నా, ఏమైనా చూసుకోవాలన్నా బజార్ యాప్లో వాళ్ళు చూపిస్తున్నారు. బజారు తర్వాత చివరిది వస్తుంది చూడండి. చూస్తే బ్యాగులు, టీషర్ట్లు, రెయిన్ కోట్లు, జొమాటోకి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ మనకి ఆ బజార్లో కనపడుతూ ఉంటాయండి. మనం అది ఓపెన్ చేసుకోవచ్చు. బ్యాగ్ కూడా చూపిస్తారు. మనకు ఫస్ట్ అయితే బ్యాగ్ ఫ్రీగానే వస్తుంది. అంతే 2 రైడ్లు వేయాలి. రైడ్లు వేస్తేనే మనకి బ్యాగ్ అనేది యాక్సెస్ అయ్యి మనకు అడ్రస్కి వస్తుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత పైన మనకి ఓపెన్ అయ్యింది, ఇంకా ఓపెన్ అవుతుంది. పైన మన ప్రొఫైల్ ఓపెన్ చేసుకోవాలండి. పైన ప్రొఫైల్ వేస్తే మనకి ఇక్కడ వస్తుందని ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ టీఎల్ నెంబర్ కూడా ఉంటుంది. ఒకవేళ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏరియా సెలెక్ట్ అయిపోతే మనం టీఎల్ కాల్ చేయొచ్చు. ఏరియా ఎక్కడికి వస్తుందండి, ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, మీకు కానీ ఇష్యూస్ ఏమైనా ఉంటే టీఎల్ కాల్ చేయండి. చేస్తే మనకి ఆటో నగర్ విజయవాడ వేస్తుంది. ఇక్కడ కూడా మనం మార్చుకోవచ్చు. ఒకవేళ అక్కడ కావాలనుకుంటే ఇక్కడ ఏరియా మార్చుకోవచ్చు. ఓపెన్ చేస్తే సేమ్ మనం అక్కడ యాప్లో ఎలా సెట్ చేసాం ఇక్కడ కూడా అలాగ వస్తుంది. రాకపోయినా ఇక్కడ సెట్ అవ్వకపోయినా ఇక్కడ మనం మార్చుకోవచ్చు అండి. ఓపెన్ చేసుకుని చెక్ చేసుకుంటే సేమ్ అక్కడ ఎలా చేసానో అలా మార్చుకుంటే మీరు అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అడిషనల్గా ఇంకేమైనా కావాలనుకున్నా కూడా సెట్ చేసుకోవచ్చు. కానీ అప్పుడే మనకి అది యాక్సెస్ ఇవ్వదు. ఇవన్నీ ఇక మనం చేసుకోవాలని చూపిస్తుంది. అది ఏరియాని బట్టి ఉంటుందండి. ఏరియాలు బట్టి మనం ఎక్కడెక్కడ ఏరియాని బట్టి ఉంటుంది. ఏరియా బట్టి చూసుకుంటామే. చూసుకొని మన బ్యాగ్కి వచ్చేసేయాలి. మొత్తం ఒక్క నిమిషం బ్యాగ్ రావట్లేదండి, గట్టిగా వస్తుంది. ఓపెన్ చేసుకుని ఏరియాలు చూసుకోండి. ఇవన్నీ ఏరియాలు ఉంటాయి. మీ ఏరియాలో ఎక్కడ చూస్తున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. కింద ఏరియాలో ఎవరెవరు ఏ ఏరియాలో ఉంటున్నారు ఏంటి అని చెప్పండి. చూద్దాం. ఒక ఏరియా విజయవాడలో ఏదైనా సంబంధించిన ఇవన్నీ వస్తాయండి. ఇంకొక విలేజ్ని బట్టి చిన్న విలేజ్ ఉంటే అది ఒక్కటే ఉంటుంది కాబట్టి మనకు వస్తాయని రావు. తర్వాత కిందకి వచ్చిన తర్వాత మనకి డార్క్ సైడ్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. మొత్తం డార్క్ సైడ్ మార్చుకోవచ్చు. తర్వాత మనకి ఇంకా అది కూడా అవసరం లేదనుకుంటే మామూలుగా వైట్ కలర్ మనం మార్చుకోవచ్చు అండి. తర్వాత లాంగ్వేజెస్ ఉంటాయండి. లాంగ్వేజ్ అనేది మన లాంగ్వేజ్ ఎలా ఉండాలో ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకుంటే మనకి తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్. ఒకసారి తెలుగు సెలెక్ట్ చేస్తాను, ఎలా ఉందో చూద్దరు. కానీ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే అదిగా మనకి తెలుగు ఈ విధంగా వస్తుంది. మనకి ఏదైనా కావాలనుకుంటే అన్నీ తెలుగులో వస్తాయి. ఏది కావాలంటే అది మీకు ఏ లాంగ్వేజ్ కన్ఫర్ట్ ఉంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్రొఫైల్ మెయిన్ ఓపెన్ చేసుకోండి. కిందకి వెళ్తే లాంగ్వేజ్ సెలెక్షన్ ఉంటుందండి. లాంగ్వేజ్ అనేది మనం మార్చుకోవచ్చు. మళ్ళీ మార్చుకొని మనం ఇంగ్లీష్లో పెట్టేసుకోండి. నేనైతే ఇంగ్లీష్లో పెట్టాను, మీరు ఈ చాయిస్ సిమ్లో పెట్టుకోవచ్చు. భాష ఎంపిక అక్కడ పెట్టేసుకొని లాంగ్వేజ్ మార్చేసుకుంటే మనకి ఇంగ్లీష్లో పెట్టేసుకొని వేసుకోండి. తర్వాత మనకి కింద వచ్చేసిందా వచ్చి మళ్ళీ ప్రొఫైల్లోకి వెళ్తే కింద మనకి లాంగ్వేజ్ ఉంటుందండి. సెలెక్ట్ ఆడియో లాంగ్వేజెస్ ఉంటుంది. ఆడియో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడే మనం తెలుగులో పెట్టుకోవాలండి. కస్టమర్ కేర్ వాళ్ళు మాట్లాడితే మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ని బట్టి వాళ్ళు మాట్లాడితే మనం తెలుగు సెలెక్ట్ చేసుకోవాలండి. కస్టమర్ కేర్ నుంచి ఆడియో లాంగ్వేజ్ అన్నీ మనకి తెలుగులో వస్తాయి. మనకి ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకోండి.
మనం సెలెక్ట్ చేసుకున్నాం. కింద కూడా అంతే. ఇది ఆర్డర్ అలర్ట్ సౌండ్ అండి. మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.